నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. గురుగ్రామ్ ఆడవారిపై లైంగిక వేధింపులు, దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీలు చిక్కిందంటే చాలు మహిళలపై ఏదో ఒక చోట అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు కీచకులు. ఈ క్రమంలో గురుగ్రామ్లో జరిగిన డిజిటల్ రేప్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గురుగ్రామ్లోని ఆసుపత్రిలో చేరిన ఓ మహిళా ఉద్యోగినిపై డిజిటల్ రేప్ జరిగినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే, ఫ్లైట్ అటెండెంట్ ఏప్రిల్ మొదటి వారంలో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న టెక్నీషియన్ చికిత్స కోసం వచ్చిన మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 6న మేదాంత ఆసుపత్రిలోని ఐసీయూ లోపల చికిత్స పొందుతున్న 46 ఏళ్ల పేషెంట్పై హాస్పిటల్ సిబ్బంది డిజిటల్ రేప్నకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పీటీఐ నివేదించిన వివరాల ప్రకారం మహిళా పేషెంట్పై జరిగిన డిజిటల్ రేప్ వేధింపుల కేసులో పోలీసులు, వైద్యులు సహా ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హాస్పిటల్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఫ్లైట్లో సేవలందించే మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చర్యలు తీసుకున్నారు. గురుగ్రామ్ పోలీసులు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల దీపక్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ హిస్టరీని పోలీసులు చెక్ చేశారు. విచారణలో నిందితుడు తన తప్పును అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు దీపక్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు గత 5 నెలలుగా మేదాంత ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడని తెలిపారు. డిజిటల్ రేప్ అనేది సాంకేతిక పదమో, ఆన్లైన్ ద్వారా వేధించడమో కూడా కాదు. ఈ పదాన్ని వినగానే చాలా మంది ఆన్లైన్లో వేధింపులకు పాల్పడ్డారని భావిస్తుంటారు. దేశంలో సంచలనం రేపిన నిర్భయ ఘటన తర్వాత ఈ చట్టంలో మార్పులు చేర్పులు చేశారు. డిజిటల్ రేప్ అంటే మర్మాంగం కాకుండా ఏదేని ఇతర వస్తువులు, చేతి వేళ్లను ఉపయోగించి అసహజ రీతిలో లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు చేయడం. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అశ్లీల వీడియోలు చూపించడం, కొన్ని రకాల సిగ్నల్స్ చేస్తూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం లాంటివి ఈ కేటగిరీలోకి వస్తాయని అధికారులు తెలిపారు. నిందితులకు 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, ఒక్కోసారి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. 2022లో డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వృద్ధుడిని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. పెయింటింగ్ ఆర్టిస్ట్, టీచర్ అయిన నిందితుడికి హిమాచల్ ప్రదేశ్లోనూ ఓ ఆఫీస్ కూడా ఉంది. అతని దగ్గర పనిచేసే వ్యక్తి చదువు చెప్పాలని కోరుతూ తన కుమార్తెను వృద్ధుడి వద్దకు పంపారు. కానీ ఆ కామాంధుడు పాఠాలు చెప్పడానికి బదులు తన వికృతాన్ని బయటపెట్టాడు. దాదాపు కొన్నేళ్ల పాటు యువతిపై డిజిటల్ రేప్ చేశాడు. వృద్ధుడు చేసే వికృత చేష్టలకు భయపడిన అమ్మాయి మొదట ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ఆడియో ఫైల్స్, ఇతర ఆధారాలను కలెక్ట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులు నిజమేనని గుర్తించిన పోలీసులు డిజిటల్ రేప్ కేసులో నిందితుని అరెస్ట్ చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.